శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి సన్నిధి. హరి సీతారాం దీక్షిత్. బాబాను అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఒకరు హరి సీతారాం దీక్షిత్. ఇతనిని బాబా కాకా దీక్షిత్ అని కానీ కాకా అని కానీ పిలుస్తుండడంతో భక్తులలో కూడా అతనికి ఆ పేరే స్థిరమైంది. ఇతడు బొంబాయికి చెందిన ప్రఖ్యాత న్యాయవాది. దేశమంతటా అగ్నిజ్వాలల వలె రగులుకొన్న భారత స్వాతంత్రోద్యమంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ వంటి ఉత్తమ ప్రజానాయకులపై తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలోనూ, పూణే వైభవం మొదలైన ప్రఖ్యాత దేశీయ పత్రికలపై జరిపిన న్యాయ విచారణలోనూ ఇతడు ప్రముఖ పాత్ర వహించి దేశమంతటా కీర్తికెక్కాడు. రాజకీయ, సాంఘిక, పురపాలక వ్యవహారాలలో ఇతడు ముఖ్య పాత్ర వహించి నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 1904లో ఆ పార్టీకి కార్యకర్త అయ్యాడు. బొంబాయి నగరపాలక సంస్థలో కౌన్సిలర్గా కూడా పనిచేశాడు. ఇతడు ఒక వంక ప్రజాభిమానం చూరగొంటూనే మరొక వంక తెల్ల ప్రభుత్వం వారి మన్ననలు కూడా పొందాడు. దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ఇతడు కమిషనర్ అవుతాడని, ఇతనికి గౌరవ చిహ్నంగా రాజభటులు ఫిరంగులు పేలుస్తారని అనుకున్నారు. అలాంటి స్థితిలో కాకా దీక్షిత్ 1906లో ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి అతని కాలుకు దెబ్బ తగిలింది. ఎన్ని చికిత్సలు చేసినా అది తగ్గలేదు. అతడెంతో వికృతంగా కుంటుతూ నడవవలసి వచ్చేది. దానివల్ల నలుగురు ఎదుటకు వెళ్లడం అతడికి ఎంతో సిగ్గుగా ఉండేది. దురదృష్టంగా కనబడే ఈ దృశ్యమే ముందు ముందు అతనికి సాయి సన్నిధి చేకూర్చింది. ఇంతటి దేశసేవ మాటున చిన్నప్పటి నుండి అతనికి తీవ్రమైన ఆధ్యాత్మికమైన సంస్కారం ఉండేది. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, బృందావనం, ద్వారకాయాత్రలు చేసి దీక్షిత్ ఇంతకు ముందే కావలసిన పుణ్యం సంపాదించుకున్నాడు. అతని తండ్రి గారు మంచి భక్తుడు కనుక ఇట్టి విపత్తు కలగగానే లౌకికమైన కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేవో అతడికి బాగా అర్థమైంది. తీవ్ర ఆధ్యాత్మికమైన పిపాస అతనిలో రగులుకొన్నది. ఆ కాలంలోనే అతనికి ప్రఖ్యాత మరాఠీ నవలా రచయిత హెచ్ఎన్ ఆప్టే, అన్నాసాహెబ్ దభోల్కర్లతో సన్నిహిత స్నేహం ఏర్పడింది. ఈ ముగ్గురికి శివాజీ గురువైన సమర్థరామదాస స్వామి వంటి సమర్థ సద్గురువును ఆశ్రయించాలని తీవ్రంగా అనిపించసాగింది. వారిలో ఎవరికి మొదట అటువంటి మహనీయుడు దొరికినా మిగిలిన ఇద్దరికి కూడా తెలియపరచాలని ఒప్పందం చేసుకున్నారు. సుమారు 1909 ప్రాంతంలో నానా చందోర్కర్ అతన్ని కలుసుకొని షిరిడీలో వేంచేసిన సాయిబాబాను దర్శిస్తే అతని అవిటితనం ఆయన తగ్గించగలరని హితం చెప్పాడు. అటు తర్వాత అతడు కౌన్సిల్ ఎన్నికల కార్యక్రమంలో అహ్మద్నగర్ వెళ్ళి సర్దార్ మిరీకర్ అను సాయి భక్తుని ఇంట బస చేశాడు. అక్కడే మొదటిసారిగా సాయిబాబా పటం చూచి మంత్రముగ్ధుడయ్యాడు. సాధ్యమైనంత త్వరగా అతడు షిరిడీ దర్శించాలన్న కోరిక వెలుబుచ్చాడు. అదే సమయానికి అనుకోని రీతిన మాధవరావు దేశపాండే కూడా అహ్మద్నగర్ వచ్చాడు. అతనితో కలిసి కాకాసాహెబ్ కూడా నవంబర్ 2, 1909లో మొదటిసారిగా షిరిడీ చేరి బాబాను దర్శించాడు. అతనికి ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. అప్పటి నుండి తరచుగా షిరిడీ వస్తుండేవాడు. 1 సంవత్సరంలోగానే అతడికి ఆ మహాత్ముని సన్నిధిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలనిపించింది. అతడు వ్యాపారంలో తనకున్న 25 వాటాలు అమ్మి షిరిడీలో ఒక షెడ్డు నిర్మించుకొని దానిపై రేకులు గప్పించుకుంటే యాత్రికులకు కూడా పనికి వస్తుందని మొదట తలచాడు. తర్వాత భవనం నిర్మించదలిచాడు. డిసెంబర్ 9, 1910న సాయి అనుమతి పొంది అదే శుభ సమయమని తలచి తన వాడాకు శంకుస్థాపన చేశాడు. ఎంత చెప్పినా సాయిని దర్శించడానికి సామాన్యంగా అంగీకరించిన అతని సోదరుడు కూడా ఆ శుభదినాన షిరిడీ చేరాడు. దాదాసాహెబ్ ఖాపర్దే కూడా ఒక్కడుగా అక్కడికి చేరుకున్నాడు. ఖాపర్దే బాబా వద్ద సెలవు తీసుకుని షిరిడీ విడిచి వెళ్ళడానికి ఎంతో బిడిపడ్డాడు. కానీ డిసెంబర్ 10న ఖాపర్దే షిరిడీ నుండి వెళ్ళడానికి దీక్షిత్ శంకుస్థాపన చేయడానికి అంగీకరించారు బాబా. నాడే చావడిలో సేజారతి ప్రారంభమవడం వలన ఆ రోజు చిరస్మరణీయమైనది. 5 మాసాలలో ఆ భవన నిర్మాణం పూర్తయింది. 1911వ సంవత్సరంలో శుభకరమైన రామనవమి నాడు దీక్షిత్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాడు. అతడు ఏకాంత ధ్యానానికి తన కోసం దాని మేడ మీద ఒక్క గది మాత్రం ఉంచుకొని మిగిలిన భవనం అంతా బాబాను దర్శించవచ్చే భక్తుల వినియోగానికి వదిలేశాడు. అదే ప్రఖ్యాతమైన దీక్షిత్వాడ. సాయిని తన శారీరకమైన అవిటితనం తొలగించమని కోరడానికి వచ్చిన కాకా ఆయనను దర్శించగానే అల్పమైన సంకల్పం విడిచి ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు. సాయి అభయమిచ్చి నా కాకాను విమానంలో తీసుకుపోతాను అన్నారు. షిరిడీ వచ్చే నాటికి అతని వయసు 45 సంవత్సరాలు మాత్రమే. న్యాయవాదిగా పుష్కలంగా ధనమార్జిస్తున్నాడు. దేశమంతటా అతని కీర్తి మారుమోగుతుంది. ఎంతో ఉన్నతమైన పదవులు అతన్ని వివరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బొంబాయి, విలేపార్లే మరియు లోనావ్లాలలో 3 పెద్ద బంగళాలు ఉన్నాయి. అయితేనేమి
అతడి హృదయమంతా మహత్తరమైన సాయి సన్నిధినే వరించింది. మహత్తరమైన వారి సన్నిధి ముందు, వారి కృపా కటాక్ష వీక్షణం ముందు ఇవన్నీ సూర్యుని ముందు చంద్రునిలా అత్యల్పాలనిపించాయి. వాటన్నింటినీ ఉపేక్షించసాగాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. రాబడి ఎంతగానో తగ్గిపోయింది. అవధులు లేని అతని ఔదార్యం మరియు అతిథి సత్కారాల వలన ఆ 3 బంగళాలు మినహా అతడి సంపదంతా కరిగిపోయింది. ఒక క్లిష్ట పరిస్థితిలో 1911లో బాబా కూడా అతన్ని బొంబాయి వెళ్ళి తిరిగి పూర్వవృత్తిని చేపట్టమని ఒత్తిడి చేశారు. వారి ఆజ్ఞను శిరసావహించి అతడు బొంబాయి వెళ్ళాడే గాని అతడి మనసంతా షిరిడీలోనే ఉండిపోయి వృత్తి పట్ల కించిత్తు కూడా మొగ్గలేదు. అతనిలో వచ్చిన మార్పును చూచి అతని మిత్రులందరూ నివ్వెరబోయారు. వారెంతగా చెప్పినా అతడి మనసు కొంచెం కూడా లౌకిక జీవితం వైపుకు మరలకపోయేసరికి సాయిబాబా అనే ఫకీర్ అతన్ని మాయ చేసి పిచ్చివాణ్ణి చేసి షిరిడీలో గట్టేసుకున్నాడని చెప్పుకోసాగారు. ఒక వంక నానాటికి క్షీణించిపోతున్న తన వనరుల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే కాక షిరిడీలో నిశ్చింతగా సాయి సేవ చేసుకొనడం కూడా కష్టంగా తోచేది. అతడు ఆ విషయమై ఆవేదన పడుతుంటే సాయి, కాకా నీకు ఆందోళన ఎందుకు, నీ బరువు బాధ్యతలన్నీ నావే అన్నారు. సామాన్య మానవులు ఎవరైనా అంతటి అభయం ఇవ్వగలరా అనుకున్నాడు కాక. ఇలా సాయి ఎన్నో మార్లు చెప్పారు. చివరికతడు చింత విడిచి ఆ సన్నిధిలో ప్రశాంతంగా జీవించసాగాడు. తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా మనసు కుదేలైపోతుంది. తమకెంతో ముప్పు వాటిల్లిందని తలుస్తారు. కానీ అతడికి ఒక విషయం స్పష్టంగా స్ఫురించింది. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలిచిన వారి సిరి సంపదలు ముందు పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పాడు. సాయి అనుగ్రహమనే అమృతం చవిచూచాక ఇట్టి భ్రాంతులన్నీ పీడకలలా మటుమాయమయ్యాయి. అతడు షిరిడీలోనే ఎక్కువ సమయం గడపసాగాడు. సాయి కూడా అతన్ని తరచుగా ద్వారకామాయికి తన గది నుండి క్రిందకు తరచుగా రావద్దని శాసించారు. కానీ అతడు ఆరతి సమయంలోనైనా ఆయన్ను దర్శించకుండా ఉండలేనని శ్యామ ద్వారా బాబాకు తెలుపుకున్నాడు. చివరికి ఎలాగో అతడు చావడి వద్ద జరిగే ఆరతికి మాత్రం హాజరవడానికి సాయి అనుమతించారు. ఈ రీతిని అతడు 9 మాసాలు షిరిడీలో ఏకాంతంగా వానప్రస్థ జీవితం గడిపాడు. అతనిలో వస్తున్న ఈ తీవ్రమైన పరిణామం చూచి అతని భార్య భయపడిపోయి అతని వద్దనే ఉండాలని తలచి షిరిడీ వచ్చేసింది. కానీ దీక్షిత్వాడాలోని పైభాగంలోకి స్త్రీలెవరూ వెళ్లరాదని నియమం ఉన్నది. అందువలన ఆమె షిరిడీలో ఉన్నంతకాలం కాకా కూడా ఈ క్రింది భాగంలోనే నిద్రించవచ్చేమోనని బాబాను శ్యామ అడిగాడు. కానీ అతడు ఆ మేడ మీద గదిలోనే ఒంటరిగా నిద్రించాలని బాబా శాసించారు. కొద్ది రోజులు వేచి చూసి ఆమె తిరిగి విలేపార్లే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నది. ఆమె బయలుదేరబోతూ తన భర్త యొక్క బాగోగుల గురించి ఆందోళన పడుతుంటే, బాబా, కాకా గురించి నీవేమీ భయపడనక్కర్లేదు, నేనే స్వయంగా అతడి బాగోగులు చూసుకుంటాను అన్నారు. ఆమె కొంచెం స్థిమితపడి వెళ్ళిపోయింది. కాకా నిత్యము భాగవతంలోని దశమస్కంధం గురించిన ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానం చదువుకునేవాడు. ఒకసారి అది పూర్తవగానే బాబా వద్దకెళ్ళి, బాబా, ఆ గ్రంథం పూర్తయింది, తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అన్నాడు. ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు బాబా. కానీ చిత్రం ఏమంటే ఏకనాథుడు రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు. కనుక కాక ఏకనాథ భాగవతం ఏకాదశ స్కంధం మీద ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానం ఆయన వద్దకు తీసుకెళ్ళి, బాబా, మీరు పారాయణ చేయమన్నది ఈ గ్రంథమేనా అని అడిగాడు. అవును, అదే అన్నారు బాబా. అటువంటప్పుడు ఆ గ్రంథం పేరు బాబా అలా ఎందుకు చెప్పారో అతడికి అర్థం కాలేదు. కానీ అతడు పారాయణ చేస్తుండగా 31వ అధ్యాయం చివర, ఇది ఏకాదశ స్కంధం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులు గల బృందావనం, ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానందపూర్ణుడై తన నిజరూపంలో ఉంటాడు అని వ్రాసి ఉన్నది. దానికే బాబా అలా చెప్పారని తెలిసి అతడు ఆశ్చర్యపోయాడు. ఆ గ్రంథంలోని ప్రతి చరణము ఆయనకు తెలుసునని గుర్తించాడు. ఒకరోజు కాకా దీక్షిత్ స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా అతనికి విఠలుని దర్శనమైంది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే, నీకు విఠల్ పాటిల్ సాక్షాత్కరించలేదా? అతడు ఇట్టే తప్పించుకుపోతాడు, జాగ్రత్త, నీ ధ్యాస త్రుటిసేపైనా చెలించనివ్వక అతన్ని గట్టిగా పట్టుకో అన్నారు. ఇది జరిగింది ఉదయమే. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ విఠల దర్శనానికి సంబంధించిన మరొక విషయం లభించింది. ఎక్కడి నుండో విఠలుని చిత్రపటాలు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి షిరిడీ వచ్చాడు. వాటిలోని విఠలుని చిత్రపటం సరిగ్గా నాటి ఉదయం దీక్షితుకు దర్శనమిచ్చిన విఠలుని లాగానే ఉన్నది. అది అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. కాకాకెంతో ప్రీతితో ఆ చిత్రపటం కొనుక్కొని తన పూజలో ప్రతిష్ఠించుకున్నాడు. భాగవత పారాయణ పూర్తయ్యాక కాక, బాబా, నన్నీసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత పఠించమంటారా అని అడిగాడు.
బాబా, వద్దు, నీవు భాగవతం, భావార్థ రామాయణాలే ఇంకా లోతుగా చదువు, ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారం ఆచరించు అని ఆదేశించారు. పూర్వ సంస్కారాలకు తగిన సద్గ్రంథాలు పారాయణ మననము చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలాగాక స్వతంత్రించి మనకు తోచిన గ్రంథాలు చదువుకుంటే ప్రయోజనం ఉండదు సరిగదా. అవి మన పూర్వ సంస్కారానికి సరిపడనప్పుడు మనకున్న సంస్కారాలను కూడా వికలం చేస్తాయి. అటు తర్వాత మన సంస్కారానికి తగిన గ్రంథం చదివినా అంతటి ఫలితం ఇయ్యజాలదు. ఈ విషయం అన్నాసాహెబ్ దబోల్కర్ వృత్తాంతం గమనించినప్పుడు మరింత స్పష్టమవుతుంది. ఎవరి పూర్వ సంస్కారానికి తగిన గ్రంథ పారాయణ వారికి విధించడం సాయి వంటి సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. స్వతంత్రించి గ్రంథాలు చదివి మనస్సు వికలమయ్యాక సద్గురువు మాట కూడా హృదయంలో నాటుకోవడం చాలా కష్టం. అట్టివారు సద్గురువు లభించినా ఆశ్రయించడం కష్టమవుతుంది. తమకు తెలిసిన వారిని ఆశ్రయించలేరు అన్నట్లవుతుంది మన పరిస్థితి. తమ శరీరతత్వానికి సరిపడని ఆహారం కూడా సరిగా అరగకుండా ఇమడకుండా పోతుంది. మిడిమిడి జ్ఞానంతో రోగులు తమకు తామే మందులు వాడుకున్నట్లవుతుంది. ఇట్టి వివేకం కాకా దీక్షిత్కున్నది గనుకనే ధన్యత పొందాడు. సాయి ఒక అడవిలో తమ గురువును కలుసుకొనడం గురించి చెప్పిన వృత్తాంతంలో ఆయన సాటివారు ముగ్గురు అన్నపానీయాల కోసం అలమటిస్తూ అడవి పాలైనది ఇందుకేనని ఆ వృత్తాంతం జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. సాయి ఒక్కరే అలా చేయక ఆ గురువును ఆశ్రయించి కృతార్థులయ్యారు. ఇలా 9 మాసాలు గడిచాక అట్టి ఏకాంతమైన తపోదీక్ష నుండి కాకాను విడుదల చేసి తిరిగి బొంబాయి వెళ్ళి అతని భార్యాబిడ్డలను చూచి వచ్చేందుకు అనుమతినిచ్చారు బాబా. ఒకసారి వెన్న తీసి ముద్ద చేశాక దాన్ని మజ్జిగలో ఉంచిన వివేక వైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణమనే పనసకాయ కోసినా అందులోని మమకారం అనే పాలు మనకు అంటుకునే ప్రమాదం ఉండదని రామకృష్ణ పరమహంస చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ పరిమితమైన తన ధర్మాధర్మ విచక్షణ, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలకు తావీయక సాయి చెప్పినట్లు తూచా తప్పకుండా నడుచుకున్నాడు గనుకనే అతడు కృతార్థుడయ్యాడు. అంతకుముందు ఎంత తపస్సు చేసినా సాయి ఆదేశాన్ని పూర్తిగా పాటించలేకపోయాడు ఉపాసనీ బాబా. అతన్ని సాయి ఎవరితోనూ ఎట్టి సంబంధమూ పెట్టుకొనక ఊరికే కూర్చోమంటే వినక శిష్యులను చేసుకొని వేదాంత గోష్ఠి చేస్తుండేవాడు. ఎలాగైనా 4 సంవత్సరాలు షిరిడీలో ఉండమని సాయి ఆదేశిస్తే 3.5 సంవత్సరాలలో శిష్య సేకరణ అనే వ్యామోహంలో అతడు షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. నిష్ఠా ఓరిమిలని దక్షిణ సాయికి సమర్పిస్తే గాని కృతార్థత చెందలేము. సాయి సేవించిన గురువు కూడా ఆయనతో మొదటనే నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగలవారు మాత్రమే గమ్యం చేరుతారు అని చెప్పారు. సాయి కూడా ఆధ్యాత్మ జీవితం ఎంతో కష్టమైనది, మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు, దున్నపోతునెక్కి నాన్హే ఘాటు దాటడం కంటే కూడా కష్టం అన్నది ఇందుకే. ఆ దున్నపోతు మనలోనే ఉంటుంది, దానిని అదుపులో ఉంచుకుంటే పగ్గాలు సద్గురువుకు అప్పగిస్తే గమ్యం చేరుతాం, కానీ లేకపోతే. సాయి ఇతనికిచ్చిన సంస్కరణ యొక్క చిహ్నాలు పొడుగునా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అతడింకా బొంబాయిలో శ్రీమంతుడైన లాయర్గా ఉంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులవి. ఒకసారి అతడు ఒక ట్రంకు పెట్టి నిండుగా రూపాయి నాణేలు తీసుకుని షిరిడీ చేరాడు. అవి అతడు ఒక రాజసంస్థానంలో సంపాదించుకున్న డబ్బు. అతడు ఆ ట్రంకు పెట్టే బాబా ముందుంచి, బాబా, ఇదంతా మీదే, ఇందులో నాదేమీ లేదు అన్నాడు. బాబా వెంటనే అలాగా అని అందులో నుండి 2 చేతులతో కాసులు తీసి డబ్బు కోసం ఈగల వలె ఆయన చుట్టూ చేరిన వారికి పనిచేశారు. చూస్తుండగానే ట్రంకు పెట్టె ఖాళీ అయిపోయింది. దీక్షిత్కు స్నేహితుడు, వృత్తిరీత్యా సబ్జడ్జి అయిన గార్డే కాకాముఖంలోని భావాలను నిశితంగా గమనిస్తున్నాడు. కాకాముఖంలో కించిత్తైనా మార్పు లేదు. మరొకప్పుడు దీక్షిత్ ఒక ఆవును కొన్నాడు. బాబా దానికేసి చూచి, ఇదొకప్పుడు జాల్నాలో ఒకనికి చెందినది, అంతకుముందు ఔరంగాబాద్లో ఒకనికి చెందింది, ఇంకా ముందు ఇది మహల్సాపతికి చెందింది, నిజానికి అది ఎవరి సొత్తో అల్లాకే ఎరుక అన్నారు. లౌకికమైన సంపదలు అస్థిరమని, అశాశ్వతమని, నిజానికి అవి సృష్టికర్త అయిన భగవంతునికి చెందినవేనని వారి భావం. వాటిపై మమకారం పెంచుకోవటం దుఃఖం కొని తెచ్చుకోవటం తప్ప మరేమీ కాదు. 1917వ సంవత్సరంలో ఒకరోజు బాబా అకస్మాత్తుగా, ఏమిటి అక్కడ బొంబాయిలో తర్జన భర్జన జరుగుతోంది అన్నారు. అర్ధాంతరంగా ఆయన అలా ఎందుకన్నారో దీక్షితుకు కానీ అక్కడున్న ఇతరులకు కానీ అర్థం కాలేదు. ఆ మరో రోజే కాకా మహాజని బొంబాయి నుండి వచ్చారు. అతడి యజమాని సేట్ ధాకర్ సేకు బాగా సుస్థి చేసింది. ఆ విషయమై ఏమి చేయాలో బాబాని అడిగి రావడానికి కాకా మహాజనిని షిరిడీ వెళ్ళి రమ్మన్నారు. ఆ సమయంలో సాయి సన్నిధిలో నున్న దీక్షిత్కు జాబు రాస్తే చాలనన్నాడు కాకా మహాజని. అది చాలదని అతడు ఆ విషయమై షిరిడీ వెళ్ళి రావాలని
అతని యజమాని, కుటుంబంలోని వారు చెప్పారు. అతడు ఆ విషయం చెప్పగానే సాయి, నిన్న మనం ప్రస్తావించుకున్న విషయం ఇదే అన్నారు. బొంబాయిలో వారేం మాట్లాడుకుంటున్నది బాబాకు తెలుసు. ఒకసారి షిరిడీలో కాకాకు జ్వరం వచ్చింది. అప్పుడు బాబా, విల్లేపార్లేలోని నీ బంగ్లాకు వెళ్ళు, ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రం ఉంటుంది, తరువాత అదే తగ్గిపోతుంది, భయం లేదు, నీవు మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవ్వకేసరి తింటూ ఉండు అన్నారు. అతడు ఇల్లు చేరాక జ్వరం పెరుగుతుండటంతో డెమాంటే అను డాక్టర్కు చూపించారు. అతడు రోగిని మంచంలో నుండి కదలవద్దని చెప్పి మందులు రాసి ఇచ్చాడు. కానీ కాకా మాత్రం మందులేవీ వేసుకొనక తన ఉయ్యాల బల్ల మీద కూర్చొని బాగా నెయ్యిపోసిన రవ్వకేసరి రోజు తింటున్నాడు. అది చూసి ఆ వైద్యుడు నిర్ఘాంతపోయి మరొక డాక్టర్తో కలిసి అతన్ని పరీక్ష చేసి అతడు అలానే చేస్తే ఎంతో ప్రమాదించగలదని హెచ్చరించాడు. కాకా అతనితో, మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా 4 కబుర్లు చెబుతారని మిమ్మల్ని పిలిపించాను. బాబా చెప్పారు గనక ఈ జ్వరం ఎలాగో కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడలేండి అన్నాడు. అతడు ఒక ఫకీర్ వల్ల జిక్కి తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడు అనుకున్నారు ఆ డాక్టర్లు. కానీ త్వరలో జ్వరం తగ్గిపోయి 9వ రోజు కల్లా అతడు స్వస్థుడవడంతో ఆ వైద్యులిద్దరూ ఆశ్చర్యపోయారు. మరొకప్పుడు బాబాకు మాల వేసి 25 రూపాయలు దక్షిణగా సమర్పించాలనుకున్నాడు కాకా. అతడు మాల వేయగానే సాయి, ఈ మాల 25 రూపాయలు కోరుతోంది అన్నారు. కాకా పరవశించి దక్షిణ సమర్పించాడు. మరొక రోజు అతడు ద్వారకామాయికి రాగానే బాబా, నీవీ రోజు నాకు అన్ని సేవలు చేశావు కానీ తాంబూలం ఇవ్వలేదేమి, ఒక్క ఆకు ఇవ్వు అని చేయి చాపారు. నిజమే, అతడు ఆ రోజు పూజలో తాంబూలం సమర్పించలేదు. ఆ సంగతి గుర్తొచ్చి వెంటనే అది సమర్పించుకున్నాడు. సాయి తనను అనుక్షణము కనిపెట్టి ఉన్నారని అతనికి అంతకంతకు ధృవపడింది. అంతేకాదు, ఒకరోజు కాకాకు నాగపూర్లో అతని సోదరుడు జబ్బు పడ్డాడని జాబు వచ్చింది. అతడు వెంటనే ఆ జాబు బాబాకు చూపి, నా తమ్ముడు జాబు రాసినా వాడికేమీ సహాయం చేయలేకున్నాను అని వాపోయాడు. అతడికి సహాయం నేను చేస్తాను అన్నారు బాబా. కానీ అతడికి ఏమీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మరొక జాబ్ వచ్చింది. సరిగా సాయి అలా అన్న సమయంలోనే నాగపూర్లోని అతని తమ్ముని వద్దకు ఒక సాధువు వచ్చి సేవ చేసి జబ్బు తగ్గించి వెళ్ళిపోయాడని తెలిసింది. బాబా తమ భక్తులనే గాక వారి ఆప్తులను కూడా కాపాడతారు. ఇతనికి సాయి ప్రసాదించిన ఇతర అనుభవాలు సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. ఇలాంటి సంఘటనల్నే కాకా దీక్షిత్ ఫిబ్రవరి 11, 1914న తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. చోటు భయ్యా, పరులేకర్, హర్దార్ మేజిస్ట్రేట్. ఆమ్లపిత్తంతో బాధపడుతుండేవాడు. ఏమి తిన్నా వాంతి అయిపోతుండేది. ఎందరో వైద్యులు మందులు ఇచ్చారు కానీ తగ్గలేదు. చివరికి ఒక వైద్యుడు, ఇక నుంచి ఇతనికి ఏ మందులు ఇవ్వద్దు, అతని వ్యాధి సత్పురుషుల అనుగ్రహంతో తగ్గవలసిందే అన్నాడు. మందులు మానేసిన 5-6 సంవత్సరాల తర్వాత కొందరు మిత్రులతో కలిసి ఒక గురు పూర్ణిమ నాడు బాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. నాటి వేడుక అయ్యాక మర్నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతని అనుచరులు మసీదులో బాబా పాదాల వద్ద కూర్చున్నారు. ఇంతలో అందరూ మావుసీ బాయ్ అని పిలిచే ఒక ఇల్లాలు అక్కడికి వచ్చింది. బాబా ఆమెతో, మావుసీ, ఆలస్యంగా వచ్చావేమి అన్నారు. తనకు పైత్యంగా ఉండి ఆలస్యంగా వచ్చానని ఆమె చెప్పింది. బాబా నవ్వి, నువ్వు అతిగా తింటున్నావు, అందుకే పైత్యం వచ్చింది అన్నారు. అప్పుడు ఆ బాధ తగ్గించమని ఆమె కోరింది. బాబా కొద్దిసేపు మౌనంగా ఉండి చోటు భయ్యాను చూపుతూ, ఈ సోదరుడు కూడా చాలా కాలంగా ఆ పైత్యంతోనే బాధపడుతున్నాడు అన్నారు. అప్పుడు అతని సోదరుడు, వీనికి పైత్యం ఉన్నది, చికిత్సలన్నీ విఫలమయ్యాయి అన్నాడు. అప్పుడు బాబా, ఇక నుంచి మందులన్నీ ఆపేయాలి, ఇక అతనికి ఆ బాధ ఎన్నడూ కలగదు అన్నారు. ఆ రోజు నుండి అతని ఆమ్లపిత్తం 10-12 సంవత్సరాలుగా ఎన్ని మందులు తీసుకున్నా తగ్గని వ్యాధి బాబా అలా అనగానే మటుమాయమైపోయింది. ఒకరోజు వాజేతో, నీవిప్పుడేం చేస్తున్నావు అన్నారు బాబా. వాజే, మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు బాబా, మసీదులో చేయవలసిన పని ఏదైనా ఉంటే చేయి అన్నాడు. మరురోజే అక్కడ ఎంతో పనిచేస్తూ ఉండే పండిటుకు జబ్బు చేసింది. బాబా ఆదేశానుసారం అతడు స్వస్థుడయ్యేదాకా వాజే పనిచేస్తుండవలసి వచ్చింది. బాబా మహాసమాధి చెందాక కాకా తనకు ఏ సమస్య ఎదురైనా బాబాను ప్రార్థించి ఆయన ముందు చీట్లు వేసి ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఒకప్పుడు అతని సోదరుడు సదాశివునికి ఉద్యోగం ఎక్కడా రాకపోయేసరికి బాబా పట్టం ముందు చీట్లు వేసి ఆ సందేశం ప్రకారం తన సోదరుని బొంబాయికి రప్పించాడు. కానీ అక్కడ కూడా ఎట్టి ప్రయత్నమూ ఫలించలేదు. బాబా సందేశం ఎలా వ్యర్థమైందా అనుకున్నాడు కాకా. ఇక అతని సోదరుడు ఇంటికి వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా కచ్ రాజ సంస్థానం నుండి ప్రముఖ వ్యక్తులు వచ్చి తమ సంస్థానాల్లో పనిచేయడానికి నమ్మకమైన ఆఫీసర్ కావాలని కాకాతో చెప్పారు. అతడు తన సోదరుని గురించి చెప్పగానే వాళ్ళు సంతోషించి ఆ సంస్థానానికి దివానుగా అతన్ని నియమించారు. బాబా మాటలెన్నటికీ వ్యర్థం కావు.
అయితే ఆయన చెప్పినట్లు మనకెంతో విశ్వాసం ఉండాలి. మనం మన రాగద్వేషాలను మాత్రమే సేవిస్తూ బాబా ముందు చీట్లు వేయడం మాత్రం సరికాదు. అతడు నిత్యము పూజ, పారాయణ, సాయి భజన ఎంతో ప్రీతిగా చేసుకునేవాడు. ప్రతి సాయంత్రం అతడు అటు ఇటు తిరుగుతూ తనలో తానే బాబా గురించిన 8 లేక 9 పాటలు పాడుకుంటూ ఉండేవాడు. నిజానికి అతడికి అది కూడా చక్కగా పాటలు వ్రాయడం వచ్చు. అలా వ్రాయొచ్చు కదా అని కాకా మహాజని సూచించాడు కూడా. ఎందరో మహానుభావులు వ్రాసిన గీతాలుండగా పామరుడనైన నేను కూడా వ్రాయపోనడం అర్థం లేని పని. దానివల్ల నేను ఒక గేయకారుడునన్న అహంకారం బలపడ్డం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు అన్నాడు. మనలో ఎంతటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకం ఉండడం ఎంతో కష్టం. మన సామర్థ్యం లోకానికి వెల్లడయ్యే వరకు, మనలోని అహం కొత్త పువ్వులు పూచే వరకు మనకు నిద్ర పట్టదు. అది నశించే వరకు అతడికి నిద్ర పట్టలేదు. నిజమైన గురుభక్తునికి ఇతరులకు ఉండే వ్యత్యాసం అదే. సాయి ఎంతో మధురంగా పాడేవారు, నృత్యం చేసేవారు. వారి చుట్టూ జనం చేరనంతకాలం తాకియాలోని సాధువులతో కలిసి తన్మయత్వంతో గానము, నృత్యము చేసి తమ గురువుకు అర్ధరాత్రి ఏకాంతంలో హృదయ సమర్పణం చేసుకునేవారు. కానీ నలుగురు భక్తులు చేరేసరికి సాయి అన్నీ కట్టిపెట్టి మౌనంగానే తమ ఆత్మనివేదన కొనసాగించారు. మనకు కొద్దిపాటి విద్య అబ్బితే ప్రజలు సాయిని మరిచి మన పాదాలపై వాలే వరకు నిద్ర పట్టదు. ఒకసారి కాకా దీక్షిత్ కుటుంబం అంతా షిరిడీలో ఉండగా అతని కూతురు వత్సలికి జబ్బు చేసింది. కాకా మాత్రం ఆ విషయమే బాబాని ఏమీ కోరక కర్తవ్యం ఆయనకే విడిచి ఊరుకున్నాడు. ఒకప్పుడు ఆ పాప విల్లేపార్లేలో అనేక వస్తువులతో నిండి ఉన్న పెద్ద అల్మారా పైకెక్కింది. ఎలా జరిగిందో గాని అంత బరువైన అల్మారా ఆ పాప మీద పడింది. అయినప్పటికీ ఆ పాప గాజులు చెట్లడం మినహా కించిత్తు కూడా దెబ్బ తగలకపోవడం ఆశ్చర్యం. కానీ ఈసారి ఆ పాపకు జ్వరం రోజు రోజుకు హెచ్చుతున్నది కానీ తగ్గడం లేదు. ఒకరోజు బాబా ఆమె కలలో కనిపించి, నీవింకా ఇక్కడే ఉండడం ఎందుకు, వచ్చి ఈ వేప చెట్టు కింద పడుకొని ఉండవచ్చు కదా అన్నారు. అది అశుభ సూచకమని అందరూ అనుకున్నారు. ఉదయమే శ్యామతో సాయి కాకా కుమార్తె చనిపోయిందా అని అడిగారు. శ్యామ విస్తుపోయి, దేవా అలా అశుభం పలుకుతారెందుకు అన్నాడు. ఆమె ఈరోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నారు బాబా. సరిగా ఆయన చెప్పినట్లే జరిగింది. అటు తర్వాత కాకా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. అప్పుడే అతనికి పోస్టులో ఒక గ్రంథం వచ్చింది. చూస్తే అది ఏకనాథుడు వ్రాసిన భావార్థ రామాయణం. వెంటనే అది బాబాకిచ్చాడు. ఆయన దాన్ని తలక్రిందులుగా పట్టుకుని కాకతాళీయంగా దానిలో ఒక చోట తమ చెయ్యి చూపించి ఆ పేజీ తెరిచి అతడికిచ్చి చదవమన్నారు. ఆ గ్రంథం సరిగ్గా కిష్కింధకాండలో రాముడు వాలిని చంపాక అతడి భార్యను ఊరడిస్తున్న ఘట్టం అది. మృత్యువన్నది అనివార్యమని గుర్తించి ఎడబాటును ధైర్యంతో సహించగలగడమే వివేకము అని రాముడు ఆ ఘట్టంలో బోధిస్తాడు. దీక్షిత్కు చక్కని సమాధానం లభించింది. సాయి కొందరు భక్తులను ఎందుకు మరణించనిస్తారో తెలుసుకునే అవకాశం కూడా అతనికి కలిగింది. షిరిడీలో ఒక వృద్ధురాలికి ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగున వచ్చి తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని కోరింది. కానీ ఆయన ఊది ఇవ్వలేదు సరిగదా, ఏమీ పలకను కూడా లేదు. ఆమె వెళ్ళిపోయి మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని అతన్ని బ్రతికించమని బ్రతిమాలింది. అయినా సాయి ఏమీ మాట్లాడలేదు. ఆ దృశ్యం చూడలేక దీక్షిత్ కూడా బాబాను అలా చేయమని కోరాడు. ఆయన అతడితో మాత్రం, తమ్ముడు, నీవిటువంటి వాటిలో చిక్కుకోవద్దు, ఇది మంచికే జరిగింది. అతడు మరొక దేహంలో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతడు చేయలేని పని ఆ దేహంతో చేయగలడు. అతన్ని తిరిగి నేనెందులో ప్రవేశపెడితే ఈ దేహం బ్రతుకుతుంది కానీ ఆ దేహం మరణిస్తుంది. నీకోసం ఈ పని చేయగలను, కానీ పర్యవసానమేమో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా? నీవది భరిస్తావా అన్నాడు. అతడు వెంటనే తన హద్దును గుర్తించి ఊరుకున్నాడు. మనం అనుకున్నట్లు ప్రతి మరణము అవాంఛనీయం కానక్కర్లేదు. నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకి గుడ్డలు విడిచి కొత్త దుస్తులు ధరించడం వంటిది. సాయి కంటే మనం దయామయులం కామని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అనుభవాలు ఎన్నో కలిసి దీక్షిత్కు సాయి పట్ల విశ్వాసాన్ని దృఢపరిచాయి. ఇతడు ఇంత అచంచలమైన విశ్వాసంతో సేవించాడు గనుకని ఎవరికీ లభించిన మహాభాగ్యం ఇతడికి లభించింది. సాయి ఎంతటి సమర్థులైన సద్గురువైనా ఆయన ఆ విషయం బాహాటంగా అంగీకరించి ఎవ్వరితోనూ అలా మాట్లాడలేదు. అట్టిది దీక్షిత్కు మాత్రమే దక్కింది. ఒకరోజు అతడు బొంబాయికి బయలుదేరుతూ బాబాను సెలవు కోరాడు. వెళ్ళు అన్నారు బాబా. ఆ పక్కన ఒకరు భావయుక్తంగా, బాబా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. బాబా అతడి భావం గుర్తించి పైకి అన్నారు. భగవంతుని వద్దకని వారి భావం. ఎలా వెళ్ళాలి తిరిగి అడిగాడు ఆ భక్తుడు. ఎన్నో చోట్ల నుండి ఎన్నో మార్గాలున్నాయి. ఇక్కడి నుండి కూడా ఒక మార్గం ఉన్నది. కానీ ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పుళ్ళు, ఎలుగుబంటులు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ పక్కనే ఉన్న అగాధంలో పడిపోతాం అన్నారు బాబా. మార్గదర్శి తోడింటేనో అన్నాడు దీక్షిత్.
అప్పుడు మాత్రం ఎట్టి ప్రమాదము కష్టమూ ఉండదు. ఎలుగుబంట్లు పెద్ద పుళ్ళు పక్కకు తొలగిపోతాయి అన్నారు బాబా. తమను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చునని పరోక్షంగానైనా ఆయన బయటపడి చెప్పిన అతి కొద్ది సందర్భాల్లో ఇది ఒకటి. దానిని పొందే భాగ్యం దీక్షిత్కే లభించింది. కాకా దీక్షిత్ తన డైరీలో వ్రాసుకున్న లీలల నుండి కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. మిగిలినవన్నీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో పొందుపరిచాను. కొద్ది నెలలు షిరిడీలో నివసించాలని వచ్చిన భక్తుడు సాయి మహారాజును రహస్యంగా ఫోటో తీయాలని తలచాడు. చివరకు ఒకనాడు బాబా లిండీకి వెళుతూ సాఠేవాడ వద్ద నిల్చున్నప్పుడు ఫోటో తీశాడు. దాని నెగిటివ్లో బాబా పక్కన నిల్చున్న మిగిలిన వారందరి బొమ్మలు స్పష్టంగా పడ్డాయి, కానీ బాబా పాదాలు మాత్రమే అందులో పడ్డాయి. భక్తులు గురుపాదాలను ధ్యానించాలన్న శృతివాక్యం ఈ లీల వివరిస్తుంది. దేహం అంతటికీ పాదాలే ఆధారం గనుక వాటినే ధ్యానించాలి. జాలరి యొక్క పాదాల చెంతనున్న చేపలెన్నడూ వలలో చిక్కుకోనట్లే భగవంతుని పాదాల చెంత చేరిన జీవులు ఈ మాయాజాలంలో చిక్కుపడరు. ఒకసారి ద్వారకానాథ్ ప్రధాన్ షిరిడీ వస్తూ తన మామగారి వద్ద నుండి ఒక జాబు తెచ్చి బాబాకిచ్చాడు. బాబా దాన్ని తలక్రిందులుగా పట్టుకొని, ఆమె పోతోందా అని నెమ్మదిగా గొణిగారు. ఆ మాటలు నేను మాత్రమే విన్నాను కానీ తక్కిన వారికి వినపడలేదు. అప్పుడు ఆ ఉత్తరం చించి చదివితే అందులో శ్రీమతి ప్రధాన్కు జబ్బుగా ఉన్నదని వ్రాసి ఉన్నది. అప్పుడు ద్వారకానాథ్, నా భార్యని ఇక్కడికి ఎప్పుడు తీసుకురమ్మంటారు అని అడిగాడు. బాబా, ఆమె 4 రోజుల్లో వస్తుంది అన్నారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆమె చనిపోయిందని తెలిసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా, ప్రధాన్ వచ్చాడా అన్నారు. అతడు రాలేదు, అతనికి కబురు చేయమంటారా అన్నాడు దీక్షిత్. బాబా కబురు చేయమన్నారు. సరిగ్గా అదే రోజు అదే సమయానికి బొంబాయి హైకోర్టులో కూర్చుని కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్న మోరేశ్వర్ ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడుతూ బాబాను స్మరించాడు. కొద్దిసేపు తర్వాత అతనికై అతడే లేచి రైల్లో శాంతకర చేరుకున్నాడు. మరురోజే షిరిడీ నుండి బాబా ఊది క్రిందటి రోజు బాబా అతన్ని గుర్తు చేసుకున్నారని దీక్షిత్ రాసి పంపిన జాబు తీసుకుని షిరిడీ నుండి బాబా షింపి వచ్చాడు. అహర్నిశలు సాయి తమ భక్తులు ఎక్కడున్నా అనుక్షణము వారి బాగోగులు కనిపెట్టి అపారమైన తమ దివ్యశక్తితో వారిని కాపాడుతుండేవారు. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది అనేవారు. రాత్రి సమయాలలో కూడా ఆయన నిద్రపోయేవారు కాదు. మసీదు కప్పు నుండి వేలాడదీసిన చెక్కబల్ల మీద పడుకున్నప్పుడు కానీ లేక నేల మీద పడుకున్నప్పుడు కానీ ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉండేవారు. అందుకే ఆయన నా వలే ఎప్పుడూ కళ్ళు తెరుచుకుని నిద్రపోగలవారు మాత్రమే అలా ఆ చెక్కబల్లపై పడుకోగలరు అనేవారు. తెల్లవారాక తాము ఆ క్రిందటి రాత్రి ఎక్కడెక్కడో ఆపదలో ఉన్న భక్తులను ఎలా రక్షించింది, ఆ క్రిందటి రాత్రి చనిపోయిన వారిని ఊర్ధ్వలోకాలకు ఎలా తీసుకుపోయింది భక్తులతో చెబుతుండేవారు. మరలా పగలంతా ఉదయం నుండి రాత్రి వరకు తమను దర్శించవచ్చిన భక్తులందరినీ ఆదరిస్తుండేవారు. ఇంతలా ఆహర్నిశలు భక్తుల శ్రేయస్సుకు అంకితమై కృషి చేస్తూ కొద్ది సమయం మాత్రం సాయి తమ కోసం వినియోగించుకునేవారు. అది మధ్యాహ్నం భోజనమయ్యాక 1-2 గంటల మధ్య సమయం. అప్పుడు సామాన్యంగా భక్తులు ద్వారకామాయిలో వారి చుట్టూ తెరలు దింపి చేసేవారు. అప్పుడు ఆయన చెంతకు వెళ్ళి ఆ కొద్దిపాటి విశ్రాంతి భంగం చేయవద్దని సేవకులే ఆగంతుకులను వారించేవారు. ఒకరోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఎవరో ఒక కూలీవాడు వచ్చి కేకలు వేస్తున్నాడు. ఒక భక్తుడు సమర్పించిన శ్యామకర్ణ అనే గుర్రాన్ని అతడు తోలుకొచ్చాడు. తన కూలీ డబ్బు కోసం అతడు మొదట రాధాకృష్ణాయి వద్దకు, తర్వాత శ్యామ వద్దకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ తమ వద్ద పైకం లేదని చెప్పి బాబానే అడిగి తీసుకోమని చెప్పారు. ఆ సమయంలో బాబా విశ్రాంతికి భంగం కలిగించకూడదని అతనికి తెలియదు. అందువలన అతడు తిన్నగా ద్వారకామె వద్దకు వచ్చి, బాబా బాబా నాకు డబ్బులు ఇప్పించండి, నేను వెళ్ళిపోవాలి అని కేకలు పెట్టాడు. ఆ రగడుకు విశ్రాంతి భంగమై బాబా పట్టరాని కోపంతో పెద్దగా తిడుతూ లేచి అతడి మీదకు సట్కా విసిరారు. అది ఆ కూలీ మనిషికి తగిలి తల పగిలి నెత్తురు కారింది. అతడు పెద్దగా ఏడుస్తూ బయటకు వెళ్ళి భక్తులతో చెప్పుకున్నాడు. అహర్నిశలు అసంఖ్యాకంగా బాబా దర్శనానికి వచ్చే భక్తులను కనిపెట్టడానికి కొందరు పోలీసులు ఆ ప్రాంతంలో తిరుగుతుండేవారు. వారితో ఆ కూలి మనిషి ఫిర్యాదు చేసి గొడవ చేస్తాడేమోనని భక్తులందరూ ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు ఆ సమయానికి కాకా దీక్షిత్ ఆ మనిషిని పిలిపించి ఆ సమయంలో బాబా విశ్రాంతికి అంతరాయం కలిగించడం ఎంత అనుచితమో అతడికి అర్థమయ్యేలా చెప్పాడు. బాబా అతనికి కేవలం ఆ పూట కూలీ మాత్రమే గాక శాశ్వతమైన జీవనోపాధి ఏర్పడేలా అతనికి 200 రూపాయలు ఇవ్వగలరని చెప్పి దానితో అతడు బండి ఎద్దులు కొనుక్కోవచ్చని చెప్పాడు. రోజు షిరిడీకి కోపర్గాంకు భక్తులను చేరవేస్తుంటే అతడికి జీవనము సాయి సేవ కూడా లభించగలదని చెప్పి అతనికి ఆ పైకం ఇచ్చాడు దీక్షిత్. తర్వాత ఆ కూలి మనిషి అలాగే జీవనం చేశాడు. ప్రతిరోజు భక్తులు బాబాకి ఎన్నో కానుకలు దక్షిణలు సమర్పించేవారు. రోజు సాయంత్రం అయ్యేసరికి ఆయన ఆ పైకమంతా దానం చేసేవారు. కేవలం ఆ పైకం కోసమే ఆయన వద్దకు వచ్చేవారు ఎందరో ఉండేవారు. వారిలో నేరస్తులు కూడా ఉండేవారు.
ఒకప్పుడు భక్తుల్లో కలిసిపోయి అక్కడ సుమారు 32 మంది నేరస్తులు ఉండేవారని పోలీసు శాఖ వారి సమాచారం ఉన్నది. స్థానిక భక్తులకు, సేవకులకు సాయి నిత్యము కొంత నిర్దిష్టమైన పైకం ఇచ్చేవారు. వారిలో లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు లభించేవి. బాబాకొచ్చే దక్షిణ బ్రిటిష్ పాలనలో గవర్నర్కొచ్చే నెలసరి జీతం అంత ఉండేదని, ఆయన అదంతా వృధా చేశారని ఆనాటి ప్రఖ్యాత దినపత్రికలో చండావర్కర్ అను న్యాయమూర్తి బాబా మహాసమాధి చెందిన సందర్భంగా తన వ్యాసంలో రాశాడు. మిత్రుడు శంకర్రావు తల్లి పండరీపురం మరి 2 ఊళ్ళు వెళ్ళదలిచి దారిలో సాయిని దర్శించింది. తర్వాత ఆమె సెలవు కోరినప్పుడు బాబా నీ ఊది తీసుకుని ఇంటికి వెళ్ళు అని ఆదేశించారు. అంతటితో ఆమె పండరీ వెళ్లే సంకల్పం విడిచి స్వగ్రామం చేరింది. బాబా ఊది అందరికీ ఇవ్వాలని పొట్లం విప్పింది కానీ అందులో పండరీపురంలో ప్రసాదంగా పంచే బుక్క నల్లని పొడి ఉన్నది. ఇదేమిటి, ఇందులో బుక్క ఉన్నదే అని ఆమె అంటే, మేము నీకు సిరిడియే పండరీపురం, అందుకే బాబా నీకు సరిపడిన ప్రసాదమే ఇచ్చారు అని చెప్పాము. సాయి సశరీరులుగా ఉన్నప్పుడు మాత్రమే గాక అటు తర్వాత కూడా అతడు సాయి సంస్థానమే తన ఇల్లుగా, తన బాధ్యతగా సాయి యొక్క ప్రతిరూపంగా తలచి సేవించాడు. ఇదెంతో అరుదైన సంస్కారం. సామాన్యంగా మహాత్ములు సిద్ధి పొందగానే అంతవరకు వారిని సేవించిన వారు కూడా ఎవరి దారి వారు చూసుకొనడం లోకంలో చూస్తాము. మన గురువు మన చెంతనే ఉండలేదా అని చెప్పి ఆ మాటన మన బాధ్యత నుండి తప్పుకుంటాం. మన కుటుంబ విషయంలో అయితే అలా చేస్తామా? సాయి తమ గురువు సశరీరులుగా గాక వారు సమాధి చెందినా కూడా ఆ గురుస్థానాన్ని, వారు ప్రసాదించిన ఇటుకను, తమకు వారు అనుగ్రహించిన ఆ ప్రదేశాన్ని, వారి ప్రతిరూపమైన అగ్నిహోత్రాన్ని ఎంత శ్రద్ధగా కనిపెట్టుకుని ఉన్నారో, ఆ సన్నిధిలోనే, ఆ సేవలోనే తాము కూడా శరీరం త్యజించాలన్న దీక్షతో ఎన్ని దశాబ్దాలున్నారో. ఇంతటి గురుభక్తి యొక్క లేశం కాకా దీక్షిత్ వంటి ఏ కొద్ది మందికో కానీ లభించలేదు. సాయి మహాసమాధి చెందాక అతడు సంస్థానానికి కార్యదర్శి అయి, సాయి లీలా పత్రికకు సంపాదకుడై తన సాటి భక్తుల అనుభవాలు దాని ద్వారా చిరస్మరణీయం చేశాడు. అందుకే బాబా అతన్ని తమ పంక్తిలో భోంచేయడానికి అనుమతించడమే కాక ఒకప్పుడు తమ కఫ్ని ప్రసాదంగా ఇచ్చి అతన్ని ధరించమన్నారు. అతని సర్వ బాధ్యతలు వహిస్తామన్నారు. వహించారు కూడా. అవసాన దశలో అతన్ని విమానంలో తీసుకుపోగలమని హామీ ఇచ్చారు. ఏకాదశి నాడు మరణించిన వారు వైకుంఠానికి వెళతారని దీక్షిత్కు ఎంతో నమ్మకం. 1923 సంవత్సరంలో సాయి లీల పత్రికలో ఇతడు స్వయంగా వ్రాశాడు కూడా. హరిభక్తుడు హరికి పవిత్రమైన ఏకాదశి నాడు మరణించడం ఎంతగానో తగి ఉన్నది. నిజానికి సాయి సేవకులైన కాశీరాం, అప్పాభిల్, మహల్సాపతి మొదలైన వారందరూ ఏకాదశి నాడే మరణించారు. జూలై 4, 1926న దీక్షిత్ తన భావార్థరామాయణంలోని గజేంద్ర మోక్షం చదివాడు. నాటి రాత్రి అతడికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కనిపించి కాకాసాహెబ్ చొక్కాలో అతని గుండెల వద్దకు చేరారు. కాకాసాహెబ్ ఎంతో ప్రేమతో ఆయన్ను తన హృదయానికి అదిమి పెట్టుకున్నాడు. మరురోజు తెల్లవారుగానే కాకా ఈ కల సంగతి అన్నాసాహెబ్, దేశ్పాండే మొదలైన వారితో చెప్పాడు. తరువాత ఆ రోజు అతని పారాయణలో సిద్ధపురుషుల మహత్యం గురించి చదవడం జరిగింది. అటు తర్వాత అతడు విలేపార్లే నుండి బయలుదేరి బొంబాయిలోని డాక్టర్ దేశ్ముఖ్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు రామకృష్ణను చూడడానికి బయలుదేరాడు. అంతవరకు అతనితో కలిసి భజన పారాయణంలో పాల్గొనిన అన్నాసాహెబ్ దభోల్కర్ కూడా తన స్వస్థానానికి బయలుదేరాడు. వారిద్దరూ కొంచెం ఆలస్యంగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. నాడు రైలు కూడా ఆలస్యమై సరిగ్గా అదే సమయానికి వచ్చింది. ఆ ఇద్దరూ రైలుకి కూర్చోగానే కాక, చూచావా అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయుడో, సరిగ్గా సమయానికి రైలు అందించారు, ఒక్క నిమిషమైనా మనల్ని వేచి ఉంచలేదు అన్నాడు. అప్పుడు తన జేబులోని రైల్వే టైం టేబుల్ చూసుకొని రైలు కొంచెం ఆలస్యం అయ్యేలా బాబా చేశారు. లేకుంటే మనం కొలాబాలో దిగబడిపోయి నిరుత్సాహపడేవారమే. ఇదే సాయి దయ అని చెప్పి అన్నాసాహెబ్కు ఎదురుగా సీట్లో కూర్చుంటూ అపారమైన సాయి దయను తలుచుకుంటూ కన్నులు మూసుకున్నాడు. కొంతసేపు అతడు కన్నులు తెరవకపోయేసరికి నిద్ర పట్టిందా అని ప్రశ్నించాడు అన్నాసాహెబ్. కాకా తల ఒకవైపు కొరిగేసరికి అతడు స్పృహ కోల్పోయాడు కాబోలనుకొని అతన్ని బల్లపై పడుకోబెట్టాడు. తర్వాత ఆ విషయం రైల్వే గార్డుతో చెప్పేసరికి అతడు పరేల్ స్టేషన్లో దీక్షిత్ దేహాన్ని దింపించి వైద్య పరీక్ష చేయించాడు. అప్పటికే దీక్షిత్ దేహత్యాగం చేశాడని తెలిసింది. అటు తర్వాత అన్నాసాహెబ్ అంత్యక్రియలన్నీ ఏర్పాటు చేశాడు. ఆనాడు ఏకాదశి. రామాయణం పారాయణ భజన చేసి సాయి కృపను పరవశిస్తున్న క్షణంలో అతడి ఆత్మను ఆ సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికి తీసుకుపోయాడు. 9 సంవత్సరాలు ఏ సేవలో గడిపాడో ఆ సేవలోనే కాకా అంతిమ శ్వాస కూడా విడిచాడు. అది విశ్వాసం అంటే. సాయి వద్ద కాకా దీక్షిత్కు ఇంతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యక్షమైన కారణం కూడా ఉన్నది. ఒకసారి సాయి దాదాసాహెబ్ ఖాపర్దేతో నీవు, నేను, కాకా, శ్యామ, బాపుసాహెబ్ జోగ్
మరియు దాదా కేల్కర్ కలిసి ఒక వీధి చివర వెనుకొక జన్మలో మన గురువుతో కలిసి ఉన్నాము, అందుకే మీ అందరినీ ఈ జన్మలో కలిపాను అన్నారు. ఒక విషయం మాత్రం స్పష్టం, సాయికి మొగలాయిలు పరిపాలించిన ప్రాంతాలతో ఏదో సంబంధం ఉండి తీరాలి. వారి మాటల్లో సేలు, జాల్నా, మాన్వాడ, పధరి, పర్భని, నవరంగాబాద్ అనగా ఔరంగాబాద్, భీడ్, బీదర్ల గురించి అప్పుడప్పుడు ప్రస్తావన వస్తుండేది. ఒకసారి పధరి నుండి ఒక గృహస్థు బాబా దర్శనానికి వచ్చాడు. అతన్ని పధరి విశేషాల గురించి, ఆ ఊళ్ళోని ఎందరో ప్రముఖుల గురించి పేరు పేరున బాబా విచారించారు. ఆయనకు పధరితో ప్రత్యేక సంబంధం ఉందని స్పష్టమవుతుంది. కానీ ఆయన అక్కడ జన్మించారనడానికి అది రుజువు కాజాలదు. అలా అని ఆయన బ్రాహ్మణుడో లేక ముసల్మానో ఎవరూ నిశ్చయంగా చెప్పలేరు. ఏం చెప్పాలి? భక్తులు ఎక్కువ మంది తలచినట్లు ఆయన అయోనిజుడో కాదో నిశ్చయించలేము. వారు అయోనిజులని తలచడం అసాధ్యమని కొందరు తలచవచ్చు, కానీ ఈ రచయిత మాత్రం అలా అనుకోవడం లేదు. ఒకరోజు సాయి మహారాజయ్య దీక్షిత్తో చెప్పారు, నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 8 సంవత్సరాల బాలుడుగా వస్తాను. శ్రీకృష్ణుడు దేవకి ఎదుట కనిపించినప్పుడు 8 ఏండ్ల వాడని హరివిజయం వంటి పురాణాల్లో చెప్పబడింది. బాబాను సాధకులుగా జీవితం ప్రారంభించి సిద్ధులైన వారుగా గాక అవతారమని భక్తులలో ఎక్కువ మంది తలుస్తారు. వారి దివ్యలీలలు చూచి ఆయన శ్రీకృష్ణుని అవతారమని కూడా ఎందరో తలుస్తున్నారు. కానీ మహారాజు మాత్రం అందుకు తగిన ఆధారాలేవి చూపలేదు. ఆయన ఎప్పుడూ తాను భగవంతుని బానిసనని, కేవలం తమ గురువు యొక్క పూర్ణ కృప వల్ల మాత్రమే తమ భక్తుల కష్టాలు తొలగుతున్నాయని చెప్పేవారు. ఆయన ఎల్లప్పుడూ అల్లా భలా కరేగా అనేవారు. ఆయన ఎన్నడూ అనల్ హక్, నేనే భగవంతుడు అనలేదు. కానీ యా దేహ, దైవాన్ని గుర్తుంచుకో అనేవారు. గోపాలరావు గుండు శిథిలమైన మసీదును పునరుద్ధరింపదలచి రాళ్లు తెప్పించాడు, కానీ సాయి మహారాజు అంగీకరించలేదు. బాబా ఆదేశానుసారం ఆ రాళ్లు శని దేవాలయం కట్టించడానికి, గ్రామంలోని ఇతర ఆలయాలను పునరుద్ధరించడానికి వినియోగించారు. మారుతి ఆలయాన్ని మాత్రమే మహారాజు పునరుద్ధరించి పెంచారు కూడా. ఊరిలోని సమాధుల గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకునేవారు. ఆ వేప చెట్టు క్రింద ఒక మహాత్ముని సమాధి ఉన్నదని బాబా చెప్పారు. తవ్వి చూస్తే అది నిజమని తేలింది. అప్పుడు భక్తులు సాయి మహారాజును మేళతాళాలతో ఊరేగించారు. దాని గురించి బాబా దీక్షిత్తో, ఇది మా పెద్దల స్థానం, ఇక్కడ ప్రతి గురు శుక్రవారాలలో అగరొత్తులు వెలిగిస్తే మేలు జరుగుతుంది అని చెప్పారు. 1910వ సంవత్సరంలో మహల్సాపతి కుమారుడు మార్తాండుకు వివాహమైంది. వధువు ఎన్నికను బాబా కూడా ఇష్టపడ్డారు. పెళ్లి పందిరి నుండి బృందమంతా బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు ఆయన, నేను అక్కడే పెళ్లి పందిట్లో కూర్చొనున్నాను అన్నారు. నిత్యము బాబా ముఖం కడుక్కోవడం చూచి తీరాలి. ఆయన తమ చేతులు, కాళ్ళు, ముఖము, చెవులు ఎంతో స్థిమితంగా, నయనంగా, వైనంగా శుభ్రం చేసుకునేవారు. అందుకోసం నీళ్ళు ఎంతో ఎక్కువగా వాడేవారు. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.